Hello everyone, welcome to the video series on Pharma Concepts for Pharma Competitive Examinations. ఈ వీడియోలో గౌట్ pathophysiology గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Let us look at the question first. Gout is caused by deficiency of which enzyme? ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే గ్లూకోజ్ 6 ఫాస్ఫేటేస్, hypoxanthine guanine phosphoribosal transferase, both of the enzymes, none of the above. ఇది కొంచెం ట్రికీ క్వశ్చన్. ఇది ఆన్సర్ చేయాలంటే ఓవరాల్గా ఒక ఐడియా ఉండాలి. ఫస్ట్ గౌట్ pathophysiology చూద్దాం. గౌట్ ఈజ్ కాస్డ్ బై హైపర్ యూరిసీమియా. హైపర్ అంటే ఎక్కువ, అంటే యూరిక్ యాసిడ్, ఎమియా అంటే బ్లడ్. అంటే బ్లడ్లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగడం వల్ల వచ్చేదే గౌట్ డిసీజ్. ఏం జరుగుతుందంటే ఈ ఎక్కువైన యూరిక్ యాసిడ్ అంతా ఒకదాంతో ఒకటి కంబైన్ అయ్యి క్రిస్టల్స్గా ఫామ్ అయ్యి జాయింట్స్ దగ్గర అక్యుములేట్ అవుతుంది. సో జాయింట్ పెయిన్స్ వస్తే మోస్ట్లీ లెగ్స్, టో ఎఫెక్ట్ అవుతాయి. సివియర్ ఇన్ఫ్లమేషన్, పెయిన్ వస్తుంది. ఎందుకు ఎక్కువ అవుతుంది అంటే అసలు యూరిక్ యాసిడ్ అనేది ప్యూరిన్ మెటబాలిజం వల్ల వచ్చే ప్రోడక్ట్. ప్యూరిన్స్ మెటబాలైజ్ అయ్యి హైపోక్సాంథిన్, గ్జాంథిన్ యూరిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతాయి. యూరిక్ యాసిడ్ యూరికేజ్ అనే ఎంజైమ్ ప్రెజెన్స్లో అలెంటోయిన్గా కన్వర్ట్ అయ్యి వాటర్ సాల్యుబుల్ అయి వెళ్తుంది, లేదా రీనల్ ట్రాక్ట్ నుంచి ఎక్స్క్రీట్ అవుతుంది. ఒకవేళ యూరిక్ యాసిడ్ ప్రొడక్షన్ పెరిగితే, అంటే ప్యూరిన్ నుంచి హైపోక్సాంథిన్, గ్జాంథిన్ ఎక్కువగా కన్వర్ట్ అయ్యి యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగితే హైపర్ యూరిసెమియా కండిషన్ వస్తుంది. అయితే క్వశ్చన్ ఏంటంటే విచ్ ఎంజైమ్ డెఫిషియన్సీ కాజెస్ గౌట్ అని అడిగారు. లెట్ us అండర్స్టాండ్ ద ఆప్షన్స్. ఫస్ట్ వన్ ఏంటి? గ్లూకోజ్ 6 ఫాస్ఫేటేస్. ఈ ఎంజైము ఫంక్షన్ ఏంటంటే గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ నుంచి గ్లూకోజ్ని కన్వర్ట్ చేసే ఎంజైమ్ గ్లూకోజ్ 6 ఫాస్ఫేటేస్. ఈ ఎంజైమ్ డెఫిషియన్సీ వస్తే గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ నుంచి గ్లూకోజ్ కన్వర్ట్ కాదు. ఈ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అనేది గ్లైకోజన్ నుంచి వస్తుంది. అంటే గ్లైకోజన్ నుంచి గ్లూకోజ్గా కన్వర్ట్ అవ్వడాన్ని గ్లైకోజినోలైసిస్ అంటారు. ఈ గ్లైకోజినోలైసిస్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఎంజైమ్ ఇస్ గ్లూకోజ్ 6 ఫాస్ఫేటేస్. ఈ ఎంజైమ్ డెఫిషియన్సీ వస్తే గ్లైకోజన్ లెవెల్స్ లివర్లో పెరిగిపోతాయి. దీన్నే గ్లైకోజన్ స్టోరేజ్ డిసీజ్ ఆర్ వాన్ గియార్కీ సిండ్రోమ్ అంటారు. అయితే లివర్లో గ్లైకోజన్ లెవెల్స్ పెరగడం వల్ల హెపాటోమెగాలి వస్తుంది, అంటే లివర్ సైజ్ పెరుగుతుంది. దానివల్ల వచ్చే ఒక ప్రాబ్లం హైపర్ యూరిసెమియా, అంటే బ్లడ్లో యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. అంటే గ్లూకోజ్ 6 ఫాస్ఫేటేస్ ఎంజైమ్ తక్కువ అయితే, డెఫిషియన్సీ అయితే హైపర్ యూరిసెమియా వచ్చి గౌట్ వస్తుంది. సో ఆప్షన్ 1 is responsible for gout. Now option 2, HGPRT. Now hypoxanthine guanine phosphoribosal transferase అనేది సాల్వేజ్ అనే పాత్వేలో యూజ్ అవుతుంది. సాల్వేజ్ అనే పాత్వే ఏంటి అంటే ప్యూరిన్స్ మెటబలైజ్ అయినప్పుడు హైపోక్సాంథిన్, గ్జాంథిన్, యూరిక్ యాసిడ్ వస్తుంది. బాడీకి మళ్ళీ ప్యూరిన్స్ కావాల్సి వచ్చినప్పుడు ఈ గ్జాంథిన్ మళ్ళీ ప్యూరిన్గా కన్వర్ట్ అవ్వాలంటే కావాల్సిన ఎంజైమ్ HGPRT ఎంజైమ్. అంటే ఎంజైమ్ ఉంటే గ్జాంథిన్ మళ్ళీ ప్యూరిన్గా కన్వర్ట్ అవుతుంది, లేకపోతే గ్జాంథిన్ నుంచి యూరిక్ యాసిడ్ వస్తుంది. అంటే ఎంజైమ్ డెఫిషియన్సీ అయితే గ్జాంథిన్ నుంచి యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువయ్యి హైపర్ యూరిసెమియా వచ్చి గౌట్ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే అర్థం ఏంటి? HGPRT డెఫిషియన్సీ వల్ల కూడా గౌట్ డిసీజ్ వస్తుంది. సో బోత్ ఆఫ్ దెమ్, గ్లూకోజ్ 6 ఫాస్ఫేటేస్ అండ్ HGPRT, both of them are responsible for causing gout disease. So ఇది about gout pathophysiology. I hope this is useful. All the best.